ఒకడు యజమానుడు, ఇంకొకటి దాసుడు. దాసుడు తోటి తన యజమాని అన్నాడు, తిరిగి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనము తిరిగి 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 మనం ఏమైపోయాం? విసిగిపోయాం. ఇక గాడిదలు దొరుకుతాయో లేదో తెలియదు, కానీ నా తండ్రి నా కోసం బాధపడతాడు, నా కోసం కన్నీరు కారుస్తూ నా కొరకు దుఃఖిస్తాడేమో, ఆ విచారణ కంటే ఈ విచారం ఎక్కువైపోతేమో. రమ్మంటే తన దాసుడు అంటున్నాడట, చూడండి అమ్మా కింద వచ్చి, వాడు ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడని, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పినో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గము ఇంటికి కాదు, దైవజనుని దగ్గరికి. దేవునికి స్తోత్రం. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహింపరుద్దాం. గట్టిగా ఇంకా ఒకసారిగా కొట్టాలి తప్పట్లు. సౌలు అన్నాడు వెళ్ళిపోదాం అంటున్నాడు, కానీ అతని పనివాడు మనం వెళ్ళవలసిన మార్గం అది కాదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ పట్టణంలో నటండి ఒక దైవజనుడు ఉన్నాడని ఎవరికి తెలుసట? ఆ దేశం అంతా తెలుసటండి. ఏం తెలుసు? ఆ దేశం అంతా తెలుసండి. సమయల గురించి తెలియదా? ఏమండి, సమయలు గురించి తెలియదా? ఆ దేశం అంతా తెలుసండి. ఆ పనివాడికి తెలుసు. పనివానికి తెలిసినంత కూడా ఎవరికి తెలియదట? యజమాని అయినటువంటి సౌలుకి తెలియదండి. పనివాడేమో ఎక్కడికి వెళ్దాం అంటున్నాడు, యజమాని ఎక్కడికి వెళ్దాం అంటున్నాడు, ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. కానీ ఈ దాసుడు అన్నాడు, ఈ పట్టణములో ఒక దైవజనుడు ఉన్నాడు, అతడు మహాగణుడు. దేవునికి స్తోత్రం. అతడు నోటి నుండి ఏ మాట వస్తుందో మనం విందాం. మనం వెళ్ళవలసిన మార్గము ఆయన మనకు చూపిస్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో ఏంటో వెళ్దాం దైవజనుడి దగ్గరికి అని వారు దైవజనుడైనటువంటి సమూయేలు దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుకి ఏం లేదండి, సౌలుకి ఏం లేదు, దైవ సేవకుని యొక్క ప్రత్యక్షత లేదు.